నమస్కారం, మేము విజయ్ కుమార్ గంట. ఈరోజు మనం దినపత్రికలో వార్తాంశాలను పరిశీలిద్దాం. మన దగ్గర మనమైతే వార్త, ఈనాడు, సాక్షి, అలాగే ఆంధ్రజ్యోతి వంటి ప్రధాన దినపత్రికల్లోని కీలక అంశాలను ప్రస్తావించాలనుకున్నాం. వార్త దినపత్రికను కనుక మనం గమనించినట్టయితే కొత్త బడ్జెట్లో అన్ని రంగాలకు ప్రాధాన్యం, జలవనరుల శాఖ నుంచి దగ్గర 27,000 కోట్లకు ప్రతిపాదనలు వచ్చిన అంశాన్ని, తర్వాత వాట్సాప్ గవర్నెన్స్కి సంబంధించి వస్తున్నటువంటి సత్ఫలితాలపై సీఎం వ్యక్తం చేసినటువంటి అభిప్రాయాలు, తర్వాత సమాచార అంశాలు కనిపిస్తాయి. దీనికి కొత్త బడ్జెట్లో అన్ని రంగాలకు ప్రాధాన్యం అనే క్యాప్షన్తో వచ్చింది. అలాగే దళితుల సంక్షేమే లక్ష్యం, వారి హక్కులు ఆదించిన గత ప్రభుత్వం అనే క్యాప్షన్తో సీఎం చెప్పినటువంటి మాటలే వచ్చినాయి. ఈ వార్తలో కీలకంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో సంఘటితంగా ఉండి పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవాలనేటువంటి అంశాన్ని ప్రస్తావించారు. దగ్గర ఇదే అంశాన్ని ఈనాడు దినపత్రిక కూడా సమయం లేదు, సమన్వయంతో పనిచేయండి అనే క్యాప్షన్తో ఇచ్చింది. తర్వాత ఈనాడు దినపత్రికలో మనం ప్రత్యేకంగా చెప్పుకోదగినటువంటి ఒక వార్త, బాస్ కాస్త బ్రిడ్జి దాటిస్తారనేటువంటి ఒక వార్త బ్యానర్ ఐటమ్గా ఇచ్చారు. అట్లాగే వార్తలు మనం గమనించినటువంటి అయితే తిరుపతిలో నెయ్యి టెండర్లలో రింగ్ మాస్టర్లు ఎవరనేటువంటి ఒక వార్త, అన్ని పత్రికల్లో కామన్గా వచ్చినటువంటి వార్త, ఎన్టీఆర్ లాంటి మహానటుడిని పరిచయం చేసినటువంటి నటి కృష్ణవేణి మృతి గురించి నా వార్త. అట్లాగే వార్త దినపత్రికలో మరొక కీలక అంశం, వస్త్ర ఎగుమతుల లక్ష్యం రూ. 9 లక్షల కోట్లు అని భారత టెక్ సభలో ప్రధాని మోడీ వెల్లడించినటువంటి వార్త. IPL 2025 వచ్చేస్తుంది అనేటువంటి సమాచారాన్ని వార్త దినపత్రిక అందించింది. ఇక సాక్షిని కనుక మనం గమనించినట్టయితే ప్రమాదంలో ప్రజారోగ్యం అనేటువంటి ఒక నెగిటివ్ వార్త ప్రభుత్వంపై ప్రచురించింది. ప్రజాశక్తులు అయితే సుగాలి ప్రీతం కేసు విషయంలో CBI చేతులు ఎత్తివేస్తుంది అనేది స్పష్టం చేస్తుంది. అంటే టోటల్గా చూసినప్పుడు ప్రజా సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది అనే అంశం గురించి చంద్రబాబు గారు చెప్పిన వార్తలు కీలకంగా ఉన్నాయి. ఇది